జీవితం పట్ల ఒక పాజిటివ్ కోణాన్ని, అలాగే మన మధ్య మనుషుల మధ్య ఈర్ష్య, కోపము, అసూయ, ద్వేషము, కొట్లాటలు, పంచాయతీలు ఇవేవి లేకుండా ఒక చక్కని జీవితాన్ని గడపాలి, అందరితో సమన్వయంతో కూడిన జీవితాన్ని గడపాలనే సందేశాన్ని ఇచ్చే 3 నాళ్ళ జీవితం, గొడవలు వద్దురా అనే ఒక మంచి సందేశంతో కూడిన పాటని మన వేణుగోపాల్ గారు రాశారు. ఆ వేణుగోపాల్ గారు రాసిన పాటని సాకేత్ సాయిరాం మ్యూజిక్ కంపోజ్ చేస్తే దానికి మొత్తం ఒక దృశ్య రూపం ఇచ్చింది వంశీ. వంశీ మనందరికీ తెలుసు, చాలా నుంచి కూడా తన తమ్ముడు గాని తను గాని ఇద్దరు కూడా తను నాటక రంగంలో గాని నటనా రంగంలో గాని అలాగే సినిమా మేకింగ్ లో గాని ఇష్టం ఉన్న వ్యక్తి. తనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోనే తన కళను నిజం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్న ఒక మంచి క్రియేటివ్ టెక్నీషియన్. సో వంశీ దాన్ని కూడా చాలా చక్కగా ఈ పాటని కంపోజ్ చేసిన తర్వాత దాన్ని మంచి విజువల్ ట్రీట్ ఇచ్చేలాగా మనందరం ఆలోచింపజేసే విధంగా ఈ పాటని రూపొందించారు. సో బీపీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 3 నాళ్ళ జిందగీ, దీన్ని మంచిగా ఎంజాయ్ చేయాలనే ఒక చెప్పే సందేశాన్ని, మనకు బలుపొద్దు, అనవసర కొట్లాటలొద్దు, పంచాయతీలొద్దు, మన అమ్మల్ని గౌరవించుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, కుటుంబ సంబంధాలని కాపాడుకోవాలనే మంచి సందేశాన్ని మనందరూ ఆలోచింపజేసే విధంగా ఈ పాటని రూపొందించారు. వేణుగోపాల్ గారు పాటలు రాయడం ఇష్టం, ఆయనకి చాలా చక్కగా ఇష్టం. తను ఉద్యోగం చేసేది డిఆర్డిఏలో అయినప్పటికీ లిరిక్స్ అంటే ఇష్టం. తను అనుకున్న భావాలని పాట రూపంలో చెప్పాలని తపన పడతాడు. గతంలో కూడా బోనాల పండుగ మీద చాలా చక్కని పాటని రాశాడు. దానికి మంచి మ్యూజిక్ కంపోజిషన్ చేయించి తర్వాత విజువలైజేషన్ కూడా వంశీ చేశాడు. ఆ పాట కూడా చాలా మంచి పాపులర్ అయింది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే జీవితం పట్ల, జీవించే విధానం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలనే సందేశంతో తీసిన ఈ పాట మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ, దీనికి డైరెక్షన్ చేసిన వంశీకి, అలాగే దీని లిరిక్స్ రాసి దీని మొత్తం ప్రొడక్షన్ బాధ్యతలన్నీ తీసుకున్న వేణుగోపాల్ గారికి, బీపీఎస్ ప్రొడక్షన్స్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.